దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 10వ అధ్యాయము. రజకునకు వరప్రదానము. శ్రీపాద శ్రీవల్లభుల వారింకానెవరినైనా నను గ్రహించిరాయని ప్రశ్నింప సిద్ధముని నామధారకునకిట్లు తెలుపుచున్నాడు. శ్రీపాద శ్రీవల్లభులు స్నానమునరించి జపతపోనుష్ఠానములాచరించుటకు కృష్ణానదికే తెంచెడివారు. కురుపురమున గల చాకలివాడు ఊరివారల గుడ్డలు తుకుటకు ప్రతినిత్యము నది ఒడ్డున కేగుటయును గలదు. చాకలి నది ఒడ్డున కేగిన పిదప మిక్కిలి భక్తి శ్రద్ధలతో స్వామివారిని సందర్శించి సాష్టాంగ దండములాచరించి తన కుల వృత్తి యందు నిమగ్నుడగును. శ్రీవారికి భక్తి శ్రద్ధలచే పాదాభివందనమాచరించుట యాతని దైనందిన కార్యక్రమములలోనొకటి అయినది. స్వామివారిపై గల భక్తి చాకలివానికి నానాటికి హెచ్చినది. ఇట్లుండనొకనాడు చాకలి బట్టల నుదికి తడియారవేసిన పిదప స్వామివారతనిని పిలిచి, ఓరి, చాలా కాలముగా నిన్ను చూసుచున్నాను. నీవెంత శ్రమపడినను పొట్టకును బట్టకును గడచుటయే గాని మిగిలి మిద్దెలు గట్టి సుఖపడినట్లు లేదు. నీ భక్తికి నేను సంతసించి తిని. గాడిదలను కాయు అదృష్టహీనునకు సహితము భూములేలవలయునను బుద్ధి పొడముచుండుననుట మనము పరిపాటిగా వినుచున్నాము. అటులనే నీకేమైనా రాజ్యము నేలవలయునను కోరిక గలదా అని ప్రశ్నించెను. అందులకు చాకలి శ్రీవారితో దేవరవారు తలచిన తలంపులన్నీయును చిటుకల మీద సమకూరునన్న గట్టి నమ్మకము నాకు గలదు. పేదరికపు బ్రతుకగుటచే నా కోరికలన్నీయును కొనసాగక నశించినవి. వయసు మళ్ళినది, ఇప్పుడు నాకే కోరికయును మిగిలి ఉండలేదు. నవ్వినను తగినట్లుండవలయును. ఈ ముసలితనమున సంసారమును భార్య బిడ్డలకప్పగించి ఈ నదీ తీరముననున్న మీ ఆశ్రమము వద్ద పంచగాచుకొని మీ పాద పద్మములను కన్నులారా గాంచుచు దండము పెట్టుకొనుటయే నాకు చాలునని తెలిపి యా చాకలి ఇల్లు వదలి మఠమును చేరెను. రజకుడు స్వామి వారి పరిచారకుడుగను భక్తుడుగను శిష్యునిగను కాలము గడుపుచుండెను. ఇట్లు కొంతకాలము గడిచినది. కృష్ణానది అందొక పాదుషా ఓడయందు పయనము సాగించుచుండెను. ఆ పాదుషాకు 3 భార్యలు గలరు. ఆ 3 ముద్దు గుమ్మలే. ఒకరిని చూచిన కంటని ఇంకొకరిని చూడ శక్యముగా కుండెను. పాదుషాకు ఉల్లాసము గొలుప వేశ్యలు ఆటలాడుచు పాటలు పాడుచు పసిడి గిన్నెలలో మద్యమునందించుచుండిరి. పడవ ముందు వెనుకల ఏనుగుల ఘీంకారములు గుర్రముల సకిలింపులు మిన్నుముట్టుచుండెను. బాజా భజంత్రీలు మ్రోగుచుండెను. పగటి దీపములు వెలుగుచుండెను. సైనిక దళము కోలాహలమునరించుచుండెను. ఆశ్రమ పరిసరముల కసపూడ్చి చిలకరించుటకై నీటిని గాని తెచ్చుటకు కృష్ణానదికేగిన చాకలి పాదుషా వైభవమును కన్నులారాగాంచెను. కన్నులనప్పగించెను. అతడు తని విధిరాజూచి, ఔరా, బ్రతుకన్నచో నవాబుల బ్రతుకే బ్రతుకు. తులలేని భోగములను అనుభవించవలయుననిన తురక జన్మమెత్తవలయును. ఇక పాదుషాల మాట వేరే చెప్పవలయునా? ఈ పాదుషా ఈశ్వరుని దయకు నోచుకొని ఉండును, లేదా ఒక గొప్ప మహనీయుడి తనికి గురువై ఉండవలయును. లేకున్నా నింతటి పటాటోపము
పరమ సుఖమీతనికెట్లబ్బునని ఆలోచించుకొనుచు స్వామివారి ఆశ్రమమును చేరెను. సాకలి చిత్తవృత్తిని శ్రీపాద శ్రీవల్లభుల వారు గమనించి పరిచారకునితో, నీవేదియో దీర్ఘముగా ఆలోచించుచున్నావే అని ప్రశ్నించెను. అందులకు సమాధానముగా చాకలి శ్రీవారితో, దేవరా, నేనొక ప్రభువును, అతని వైభవమును జూచితిని. ఆ వైభవమును చెప్పుట కలవిగాకున్నది. ఆ సౌభాగ్యమును గూర్చి ఆలోచించుచున్నాను. మహాత్మా, ప్రభువై జన్మించుటకు వెనుకటి జన్మల పుణ్యమైనా నుండవలయును, లేదా మహానుభావులకు మీ బోటి జగద్గురువులను సేవించి ఉండవలయును కదా అని పల్కెను. ఆ మీద శ్రీవారికిని చాకలికిని ఇట్లు సంభాషణ జరిగినది. స్వామి, ఒక యజమానినొకడు సేవించుటయే కష్టము. సేవకా వృత్తి అష్ట కష్టములలోనొకటి. ఇక చాకలివారలన్నా నూరివారలకెల్లరకు నూడిగము సల్పవలసినదే గదా. కావున ముసలివాడవగు నీకు ఊళ్ళేలవలయునను కోరిక జనించుట ఎందేమీ ఆశ్చర్యము కలదు. వైరాగ్యమును అవలంబించి కోరికలను రూపుమాపుకొనవలయను, లేదా కోరికలను అనుభవించి సంతృప్తి చెందవలయను. అట్లుగాకున్న తీరని కోరికలే జన్మ పరంపరలకు మూలమగుచున్నవి. కావున ముందు జన్మమందు నీవు రాజ్యము నేలగలవు. ముసలి చాకలి బోసినవ్వు నవ్వుచు, ప్రభు, ఏది ఎట్లున్నను ఆ రాచరికపు బ్రతుకు కొన్ని నాళ్ళు మీ దయ వలన బ్రతుకవలయునను ఆశ నాకు గలదు. నిశ్చయముగా నీవు తురక కులమునందే పుట్టి రాజ్యపాలనము చేయుదులెమ్మని శ్రీపాద శ్రీవల్లభుల వారా రజకునాశీర్వదించిరి. అందులక చాకలి, స్వామి, మీ పాద పద్మములను సేవించుచున్న ఫలితమున గదా మాసిన బట్టల నెత్తిపై నిడుకొను నాకు రతనాల కిరీటము, గాడిదపై నెక్కు నాకు భద్రగజము నెక్కుట మున్నగు మహాయోగములు లభించుచున్నవి. అటువంటి మీ పాద పద్మములు నాకు మున్ముందు లభించునెటులా అని చింతించి కనుల నుండి నీరు వదలెను. ఓయి చింతిల్లకుము, వైడూర్యపురమున నీవు జన్మించెదవు. మ్లేచ్ఛ ప్రభువువై కోరిక తీరా రాజ్యభోగములను అనుభవించి సంతృప్తి చెందిన పిదప నీకు పూర్వజన్మ స్మృతి ఎనగా నీకీ జన్మ వృత్తాంతము కనులకు గట్టినట్లు తెలియను. నీవు పాదుషావై ఉన్నతరి నేను కార్యావసరమును బట్టి నరసింహ సరస్వతి అను యోగ పట్టమును ధరించి సన్యాసినై ఉందును. ఇంత ఏల ఈ జన్మయందే రాజువై భూమి నేలవలయునను కోరికయున్నచో నట్లయినా గానిము అని స్వామివారు పలుక, దేవరా, మహాప్రభో, వలదు వలదు, వయస్సు ఉడిగినది, శరీర పాటవము తగ్గినది, కనుచూపు మధ్యమమైనది, పంటి బలము లేదు, నవ్వినను తగినట్లుండవలయును, కానిమ్ము ముందు జన్మయందే మీరన్నట్లు గానిండని వేడెను. మంచిది నారాయణ అని స్వామివారు దీవించిరి. కొంతకాలమునకు చాకలి గతించి వైడూర్య నగరమున తురష్క వంశమున నందొక వనిత గర్భమునందు జన్మించెను. శ్రీపాద శ్రీవల్లభుల వారిట్లనేకుల ననుగ్రహించుచు పెక్కు మహిమలను ప్రదర్శించుచుండిరి. ఇట్లనేక సంవత్సరముల మహనీయులు దీనజన బాంధవులై వెలసిరి. ఆశ్వీజ శుద్ధ ద్వాదశి హస్తా నక్షత్రము గూడిన నొక దినమున వారి దేహమును వదలిరి.
పండితులకును పామరులకును నేటికి నీ వారు వరప్రదాయకులై అనుగ్రహించుచున్నారనుట నిర్వివాదాంశము. జ్ఞాన సంపన్నులకును యోగీశ్వరులకును వారు సందర్శనమొసగుచున్నవారు. పురుపురము నేటికిని యాత్రాస్థలమై భక్తులననేకుల పునీతమునర్చుచు సంకల్ప సిద్ధులను నరించుచున్నది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 10వ అధ్యాయము సంపూర్ణం.